హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ముందుగా ఒక కప్పు కందిబ్యాళ్ళు తీసుకోవాలండి. ఆ కప్పు కందిబ్యాళ్ళని బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసేయాలి. తర్వాత మనము వెజిటబుల్స్ అంటే నేను చౌచౌ సీమంకాయ అంటారు కదా, అది వేసేసి కొత్తిమీర సీమంకాయ పప్పు చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో కొంచెం చింతపండు, తర్వాత ఈ చౌచౌ ఉంది కదా, కట్ చేసి పీసెస్ చేసుకోవాలి. ఈ కడిగిన కందిబ్యాళ్ళలో కొంచెం వాటర్ వేసేసి తర్వాత ఈ చౌచౌ పీసెస్, తర్వాత ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, టొమాటో, కొత్తిమీర వేసేసేయాలి. తర్వాత టొమాటో, చింతపండు నేనేం చేస్తానంటే ఒక కప్లో పెట్టేస్తాను. ఎందుకంటే అవి బ్యాళ్ళల్లో వేస్తే బ్యాళ్ళు అనేవి సరిగా ఉడకవు, కాబట్టి కప్లో పెట్టేసి కుక్కర్లో పెట్టేయడమే అంతే. తర్వాత ఒక 6 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉడికిపోయి ఉంటుంది. అప్పుడు ఆ టొమాటో, చింతపండు దాంట్లో వేసేసేయాలి. ఇప్పుడు కొంచెం పసుపు, తర్వాత తగినంత ఉప్పు వేసేసుకొని ఇంకోసారి బాయిల్ చేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలన్నమాట. తర్వాత మనకి ఈ పప్పు గుత్తి ఉంది కదా, పప్పు గుత్తితో దాన్ని ముందు గరిటతో బాగా కలిపేసి తర్వాత పప్పు మొత్తం ఎనిపేసేయాలి. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇలా అవుతుంది కన్సిస్టెన్సీ. తర్వాత ఇప్పుడు పోపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టేసి అందులో ఈరుల్లి అండి, అదే ఎర్రగడ్డలు చిన్న పీసెస్గా కట్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేయాలి. తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసేసి ఆ పప్పులో వేయాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం వెల్లుల్లి, తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని తిరువాత వేసుకొని మొత్తం పప్పు కలిపేసామంటే మనకు టేస్టీ అయిన చౌచౌ దాల్ అనేది రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇది వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది.